హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ టెక్ అండ్ క్యాజువల్ బ్లాగ్స్. మన భారతదేశంలో ఎక్కువగా కరెంట్ ఉత్పత్తి అయ్యేది బొగ్గు, జల విద్యుత్తు, పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్. ఎక్కువగా బొగ్గుతో తయారు చేస్తారు. బొగ్గుతో తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే వాతావరణం బాగా కాలుష్యం అవుతుంది. అందులో బొగ్గు మండించడం వల్ల సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అలాగే ఇతర గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వాతావరణం బాగా వేడెక్కుతుంది. ఈ వేడెక్కడం కారణంగా మనకి వాతావరణం మార్పులు ఎక్కువ వచ్చి అకాల వర్షాలు రావడం, వరదలు రావడం, ఒకసారి క్లౌడ్ బరస్ట్ కూడా అవ్వడం. మనకి ఎక్కువగా మన భారతదేశం వ్యవసాయ ఆధార దేశం. ఈ వ్యవసాయ ఆధార దేశంకి వర్షాల వల్లే మనకి వ్యవసాయం ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా చాలామంది రైతులు కూడా నష్టపోతున్నారు. ఇందులో కొంత మనం పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంట్ అనేది మనకి కరెంట్ ఉత్పత్తి కోసం ఒక పథకం తీసుకొచ్చింది. అది పిఎం సూర్యఘర్. దాని విపులంగా చెప్పాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన దాని పూర్తి పేరు. పిఎం సూర్యఘర్ ఏంటి, దీనికోసం చెప్పాలని అంటే ఇది ప్రతి ఇంటి దగ్గర, ఇళ్ళనే కాదు, ఒక సొంత ఇళ్ళనే కాదు, ఒక అపార్ట్మెంట్ ఉన్నా సరే అక్కడ కూడా మనం ఇలా సోలార్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ సోలార్ ప్లాంట్ అనేది 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు మనకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఇది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇందులో సోలార్ సిస్టంలో 3 ఉంటాయి: ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, హైబ్రిడ్. ఆన్ గ్రిడ్ అంటే మనకి బయట కరెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది, అలా ఆన్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ అంటే మనకు బయట కరెంట్తో అంటే బయట గ్రిడ్తో మనకు కనెక్ట్ అయ్యి ఉండదు, ఓన్లీ మన సోలార్ పవర్ బ్యాటరీల ద్వారా మనం యూజ్ చేసుకోలేదు ఆఫ్ గ్రిడ్. హైబ్రిడ్ అంటే బోత్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి, గ్రిడ్కి కనెక్టింగ్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ మనకు ప్రస్తుతానికి ఇస్తుంది ఏంటంటే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని మనకి గవర్నమెంట్ అంటే సబ్సిడీ ఇస్తుంది. దాన్ని ఎక్కువగా అవేర్నెస్ తీసుకొచ్చి చాలామంది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. నాకు ఈ పథకం 2023 నుంచి ఈ పథకం గురించి తెలుసు. నేను 2023 నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈ యాడ్స్ చూశాను. మాకు ఈ యాడ్స్ నేను శ్రీ సాయి సూర్య సోలార్ అని చెప్పి నర్సంపేట వాళ్ళు పెట్టే యాడ్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నాకు ఈ ప్రాసెస్ అంతా చేసి మాకు ఇన్స్టాల్ చేశారు. మాది సురవరం గ్రామం, జలమూరు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నేను మా ఇంటి దగ్గర పెట్టుకున్న సోలార్. ఇది పిఎం సూర్యఘర్లో భాగంగా మేము ఇంటి దగ్గర పెట్టుకున్నాం. ఇవి 3 కిలోవాట్ ప్లాంట్. ఇది మాకు ప్రతి నెల ఇంచుమించుగా కరెంటు బిల్లు 10,000 నుంచి 1,500 వరకు వస్తుంది. ఆ బిల్లుని నేను ఎక్కువగా పే చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇది పెట్టుకుంటే మనకు కొంత కరెంటు సేవ్ అవుతుంది, దాంతోపాటు నెక్స్ట్ మన అమౌంట్ మనీ సేవ్ అవుతుంది, పవర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ పర్యావరణానికి మన వంతు కొంత సాయం చేసినట్టు ఉంటుంది. దీని మెయిన్ ఉద్దేశం, గవర్నమెంట్ పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి హితంగా ఉండేటట్టు గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఏంటి ఇప్పుడు పిఎం సూర్యఘర్కి ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మనం వెండర్కి రీచ్ అయితే వెండర్ మొత్తం A to Z చెప్తారు. దానికి పిఎం సూర్యఘర్ అనేది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకొని వెండర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వెండర్ అనే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారు. దీనికోసం మన డిస్కమ్ నుంచి పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీ పేరు APEPDCL, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. ఈ APEPDCL వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటారు, ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. మనకి ప్లాంట్కి సరిపడే ప్లేస్ ఉందా లేదా, మన కరెంట్ మీటర్ కోసం చెక్ చేసుకుంటారు. ఒకసారి ఎంత పవర్ వస్తుంది ఏంటని చెప్పేసి మన అడ్రస్ అనేది చూసుకొని వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. ఆ తర్వాత మనం బ్యాంక్ లోన్ తీసుకోవాలా లేదా డైరెక్ట్గా పేమెంట్ చేయాలనేది మన ఇంట్రెస్ట్ బట్టి బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ పెట్టుకొని వెండర్తో మనం మాట్లాడుకొని వాళ్ళు చేసుకోంటారు. నాకు ఈ ప్లాంట్ పెట్టడానికి మొత్తం ఖర్చు అయింది 3 కిలోవాట్కి 2,20,000 రూపాయలు. ఇందులో గవర్నమెంట్ సబ్సిడీ 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. మిగతా ఆ అమౌంట్ అనేది నేను లోన్ 1,98,000 లోన్ పెట్టుకున్నాను. మిగతా అమౌంట్ అనేది 20,000 రూపీస్ పే చేసాము. వాళ్ళు 11,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆయా 22,000 రూపీస్లోనే 11,000 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి ప్లాంట్ అనేది పెట్టుకోవడం జరిగింది. మిగతా అమౌంట్ని ఈఎంఐ రూపంలో నేను కట్టుకుంటాను. అది 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు లేదా 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి వేగంగా అవ్వాలంటే వేగం కూడా పెట్టుకోవచ్చు. అది మన బ్యాంకు ఇలా మాట్లాడడం బట్టే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అవుతున్న టైంలో ఇన్స్టాల్ అయిన నుంచి ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ లోపు మనకి సబ్సిడీ అమౌంట్ పడుతుంది.
మనం ఇచ్చే డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే తొందరగా కూడా పడిపోవచ్చు, లేదంటే రిటర్న్ అవుతుంటుంది, సబ్సిడీ అనేది రిటర్న్ అవుతుంటుంది. అది వెండర్తో మనం కరెక్ట్గా మాట్లాడుకొని మన డీటెయిల్స్ అన్ని క్లారిటీ చేసుకోవాలి. మెయిన్ నేను చేసింది ఏంటంటే స్టార్టింగ్లో మా మీటర్ అనేది, కరెంట్ మీటర్ అనేది మా తాతయ్య గారి పేరు మీద ఉంది. మా తాతయ్య గారి పేరు మీద నుంచి మా అమ్మగారి పేరు మీదకి మార్పించి అప్పుడు ప్రాసెస్ జరిగింది. ఈ ప్రాసెస్ అంతా వెండర్గా చేసుకున్నారు, వాళ్ళే మాకు హెల్ప్ చేశారు. ఆ వెండర్ పేరు శ్రీ సాయి సూర్య సోలారు, నర్సంపేట వాళ్ళు. ఆ వెండర్ తాలూకు ప్రొపరేటర్ రామయ్య అతని పేరు. మొత్తం మా వర్క్ అంతా, ఈ చేయవలసిన వర్క్ అంతా వాళ్ళే చూసుకున్నారు. ఇప్పటికి ఇన్స్టాలేషన్ జరిగి 20 days కంప్లీట్ అయ్యింది. ఈ 20 days కూడాను పవర్ ఎంత జనరేట్ అయ్యింది, ఏ టైంలో ఎలా అయ్యింది, వాతావరణం బట్టి ఎలా తయారవుతుంది అనేది ప్రతిదీ నేను మానిటరింగ్ చేశాను. దీనికోసం సెపరేట్ యాప్ పెట్టారు. ఏంటంటే అది మనం సోలార్తో ఇన్స్టాల్ చేసుకున్న ఇన్వర్టర్ ఉంటుంది, ఆ ఇన్వర్టర్కి సంబంధించిన యాప్లోనే మొత్తం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సోలార్ కోసం పెట్టి ఇన్వర్టర్ పేరు పాలిక్యాబ్ సోలార్ ఇన్వర్టర్. ఆ యాప్లోనే నేను ప్రతిదీ చెక్ చేసుకుంటాను, మానిటరింగ్ చేసుకుంటున్నాను. అందులో డీటెయిల్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాలిక్యాబ్ ఇన్వర్టర్ చూపించి ఆ యాప్ కూడా ఓపెన్ చేసి ఎలా చెక్ చేసుకుంటున్నాను, ఎలా రిజిస్టర్ చేసుకుంటున్నాను అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు ఈ సోలార్ స్ట్రక్చర్ కోసం చెప్తాను. ఇప్పుడు మాకు ఈ మొత్తం సోలార్ ఈ స్ట్రక్చర్ కూడా ఈ జింక్ ఫ్రేమ్ మొత్తం కూడా వాళ్ళే తెచ్చి ఇన్స్టాల్ చేశారు, వాళ్ళే పెట్టారు. ఈ తర్వాత మేము ఈ సిమెంట్ దిమ్మలను కట్టుకున్నాము. ఈ స్ట్రక్చర్తో పాటు మొత్తం వాళ్ళే ఇన్స్టాల్ చేశారు, మొత్తం వైరింగ్ అంతున్నాం. ఇక్కడికి రండి ఒకసారి. ఇక్కడికి వస్తే ఇది వారీ కంపెనీ ప్యానల్స్, ఒక్కొక్కటి 535 watts కెపాసిటీ. మొత్తం 6 ప్యానల్స్, మొత్తం 6 ప్యానల్స్ కలిపి 3 kilowatt జనరేట్ చేస్తాయి. ఈ డైలీ ఇక్కడ వాతావరణం బట్టి నేను చెక్ చేసిన దాంట్లో రోజుకి 2.5 నుంచి 2.8 వరకు ఎట్ ఏ టైం జనరేట్ అవుతుంది. టోటల్గా ఇప్పుడు వరకు 271 kilowatt అనేది జనరేట్ అయ్యింది. పెర్ డే 13 to 18 kilowatts, పెర్ డే 13 to 18 kilowatts వరకు జనరేట్ అవుతుంది పవర్. అదేంటంటే మన ఎండను, మంచు ఇవన్నీ చూసుకుంటూ దాన్ని బట్టి తయారవుతుంది. ఎందుకంటే దీనికి కావాల్సింది లైటింగ్ ఎంత లైటింగ్ ఉంటే అంత పవర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇది పాలిక్యాబ్ సోలార్ ఇన్వర్టర్. మనకి ఇప్పుడు పైనుంచి వచ్చే డీసీ పవర్ అనేది ఇక్కడ కన్వర్ట్ అయ్యి ఏసీ పవర్గా మనకి మీటర్కి వెళ్తుంది. ఇది పాలిక్యాబ్. ఇది 10 years వారంటీ ఇచ్చారు ఈ పాలిక్యాబ్ సోలార్ ఇన్వర్టర్కి. సోలార్ ఇన్వర్టర్ని మానిటర్ చేయాలంటే ముందు ప్లేస్టోర్కి వెళ్ళి పాలిక్యాబ్ పీవీ సోలార్ మానిటరింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేశాక ఆ యాప్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బ్లూటూత్తో కనెక్ట్ చేయాలనేది క్లారిటీగా మీకు చెప్తాను చూడండి. యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు అది బ్లూటూత్తో ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. యాప్ ఓపెన్ చేయగానే కింద లోకల్ ఆర్ బ్లూటూత్ కనెక్షన్ చూపిస్తుంది, అది క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ చేయొచ్చు. ఇన్వర్టర్ దగ్గర స్కానర్ ఉంటుంది, అది లేకుండా మాన్యువల్ కనెక్షన్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది BLE 180P అని చెప్పి. అది ఓకే చేసి కనెక్ట్ చేస్తే బ్లూటూత్తో కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయ్యింది చూడండి. ఈ టుడే అంటే ఈ రోజుకి 3.96 kilowatt. ఈ టోటల్ అంతా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఇన్స్టాల్ చేసిన ఈ రోజు వరకు 2.74 kilowatt పవర్ జనరేట్ అయ్యింది. ప్రస్తుతం 2.12 kilowatt అనేది సోలార్ నుండి ఇన్వర్టర్కి వస్తుంది, ఇన్వర్టర్ నుంచి గ్రిడ్కి వెళ్తుంది. ఇన్వర్టర్ నుంచి 2.01 kilowatt అనేది గ్రిడ్కి వెళ్తుంది. కరెంట్ పవర్, పీక్స్ పవర్, ఈ టుడే, ఈ టోటల్, టెంపరేచర్ ఎంత ఉంది, ఇది ఇన్వర్టర్ టెంపరేచర్ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే చార్ట్కి వెళ్తే ఈరోజు పవర్ ఎలా పైకి కిందకి ఎలా మారిందని చెప్పి ఈ చార్ట్లో చూపిస్తుంది ఈ రోజుది. ఈ మంత్ చూస్తే ఇక్కడ చూపిస్తుంది ఈ మంత్ ఏ రోజు ఎంత పవర్ జనరేట్ అయిందని చెప్పి. ఫస్ట్ డే 13 kilowatts, ఆ తర్వాత 12 kilowatts, తర్వాత 14, 15, 16, 17, నెక్స్ట్ మళ్ళీ 13కి వచ్చింది 8 kilowatts. అంటే మనకి ఆ రోజు వాతావరణం ఎలా ఉంది దాన్ని బట్టి మన పవర్ జనరేట్ అవుద్ది. ఇప్పుడు వరకు హైయెస్ట్గా పెర్ డేకి
18 కిలోవాట్స్ జనరేట్ అయ్యింది. ఒక 2 days అలా జనరేట్ అయ్యి తర్వాత 17, 16 అలా మారుతూ వచ్చింది. ఇలా మనం ప్రతి మంత్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక ఇయర్కి ఎంత జనరేట్ అయ్యిందని కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఇదే మాన్యువల్ దీనికి మనం బ్లూటూత్ వైఫైతో ఎలా కనెక్ట్ చేయాలని చెప్పాలంటే ఇక్కడ క్విక్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ నాది అంతా కనెక్ట్ అయిపోయింది. ఈ క్విక్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ మనం వైఫై నేమ్ వైఫై పాస్వర్డ్ ఇచ్చి స్టార్ట్ ది కాన్ఫిగరేషన్ కొడితే మనకి ఇంటర్నెట్తో కనెక్ట్ అయిపోద్ది. బ్లూటూత్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు బ్లూటూత్తో మనం చెక్ చేసుకుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఇంటర్నెట్తో మనం చూసుకుంటాం. ఇది నా వైఫై కనెక్ట్ అయ్యి ఉంది, ఇక్కడ జైరామ్ అనే వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నేను అలా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్కి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ నా అకౌంట్ నేము కిరణ్ కుమార్ పొట్నూరు .777 పాస్వర్డ్ నా మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టగానే ఇక్కడ ఓపెన్ అయ్యి చూపిస్తుంది. ఇదో చూపిస్తుంది కరెంట్ పవర్ 1.96 కిలోవాట్. ఈరోజు ఇప్పటి వరకు 3 కిలోవాట్లు పవర్ జనరేట్ అయ్యింది. మనకి ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన ప్రాసెస్లో మనకి ఈ మీటర్ పెట్టారు. ఇది నెట్ మీటరు అంటే స్మార్ట్ మీటర్ అనమాట, అదాని కంపెనీది. మనకి ఇది బై డైరెక్షనల్ మీటర్ కింద మార్చుతారు. నార్మల్ మీటర్ ఉండేది, ఆ మీటర్ తీసి ఈ మీటర్ పెట్టారు. దీన్ని బై డైరెక్షనల్ మీటర్ అంటారు. మనకు వచ్చే పవర్ అనేది సోలార్ నుంచి వచ్చే పవరు, నెక్స్ట్ బయట గ్రిడ్ నుంచి వచ్చే పవర్, రెండు కూడా ఈ మీటర్ అనేది మనకి ఇంటికి పవర్ తీసుకొస్తుంది. డే టైం అంతా సోలార్ నడుస్తుంది, నైట్ టైం గ్రిడ్ నుండి వచ్చే పవర్ నడుస్తుంది. దాంతోపాటు మనకి పైనుంచి 3 ఎర్త్ పిట్లు పెట్టారు. 3 ఎర్త్ పిట్లు, ఒకటి ఇన్వర్టర్ కనెక్షన్, ఒకటి లైటింగ్ అరెస్ట్, ఒకటి సోలార్ ప్యానల్ది. సోలార్ కరెక్ట్గా నడాలంటే మనం చేయవలసింది ఏంటంటే క్లీనింగ్ చేసుకోవాలి. ఎవ్రీ 10 days ఆర్ 15 daysకి ఒకసారి మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మాకు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, ఈ పైప్ ఉంది, పైప్తో నేను క్లీన్ చేసుకుంటాను. పైప్తో ఒకసారి క్లీన్ చేసుకుంటాం. 1 week లేదా 10 daysకి ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఆ క్లీన్ చేస్తే ఏంటంటే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. డస్ట్ పట్టకుండా, డస్ట్ ఎక్కువ ఉంటే అనేది దానికి లైటింగ్ తక్కువ పట్టి పవర్ జనరేషన్ తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు వరకు చూసింది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో 30 days కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఎలా ఉందో, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను. అలాగే కరెంట్ బిల్ ప్రాసెస్, సబ్సిడీ ప్రాసెస్, లోన్ ఎంత పెట్టాను అనేది క్లియర్గా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.